బల్లో పాలు పొందుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 ఏమనుందండి? 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసేటటువంటి నా పాత్రలో ఉన్నది రావాలి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. మా రక్షకుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వెతికి రక్షించుకున్నారు, అందుకే వందనాలు. యోగ్యంగా బల్లో చేయి వీటుకు పరీక్షించుకుంటూ సహాయపడుతున్నామని సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పి చేసినాములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేనికి వాక్యంలో మనం చూసినట్టయితే మరి పరీక్షించుకునేటువంటి విధానాన్ని మనం చూస్తుంటున్నాం. మరొక మాటలో ఈ మాటను పరీక్షించుకోవడము అని అంటే మరొక మాట ఏంటంటే రుజువుపరుచుకోవడం. పరీక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? రుజువుపరుచుకోవడం. ఒక్కొక్కరిని పరచుకోమనడా? అందరు కలిసి ఒకేసారి పరచుకోమనడా? కదా, చెప్పండి. మనమందరము కలిసి ఏదో ఒక మాటను మరి పలకొచ్చు, కానీ పరీక్షించుకోవడం మాత్రము వ్యక్తిగతంగా ఉండాలి. అంటే నిన్ను నువ్వు రుజువుపరుచుకోవాలి. నిన్ను ఏం చేసుకోవాలండి? రుజువుపరుచుకోవాలా. ఏమని? నేను కరెక్ట్, నేను సిద్ధంగా ఉన్నా అన్నదాన్ని మనం ఏం చేయాలి? రుజువుపరుచుకోవాలి. మనం రుజువుపరుచుకుంటూ ఈ లోకంలో ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తూ రావాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక గలతీ 6:4 ఏముంది చూడండి. 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడు ఏం చేయాలండి? తను తాను పరీక్షించుకోవాలి. తను తాను మరి రుజువుపరుచుకోవాలి. ప్రతివాడు. ఆధార్ కార్డు ఒకరికే ఉంటుందా? అందరికీ ఉంటుందా? ఇంట్లో మరి మనం అందరికి ఉంది, మనకు ఉంది అని అంటే లేని వాళ్ళు ఏమంటారు? ఇంట్లో ఉండి కూడా నాకు లేదు అంట. కాబట్టి ఆధార్ కార్డు ఎంతమందికి వస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. నీకుందా అనంట, ఎస్ నాకుంది అంట. దాన్నే రుజువు అంటారు. రుజువు అంటే ఎట్లుంటుంది? తిన్నావా అంటే తిన్నా అంటాం కదా, రుజువు పరచుకోవడం. ఇక్కడ ఏమంటున్నానంటే, నువ్వు దేవుని బిడ్డగా ప్రభు కొరకే నమ్మకంగా నీవుంటూ రుజువుపరుచుకుంటున్నావా? ప్రభు కొరకే రుజువుపరుచుకున్న జీవితం జీవించాలండి. ఏదో వచ్చిపోయిన జీవితం కాదు, వచ్చిపోయే జీవితము కాదు. ఎలాంటి జీవితం ఉండాలన్నట? రుజువుపరుచుకున్నటువంటి జీవితం. మనకు ప్రతిదీ రుజువుపరుచుకున్న విధానంలో అన్నీ ఉంటాయి. మనకు తెల్లవారులు లేవగానే అన్నీ రుజువుపరుచుకునేది చూస్తుంటాం. కానీ మరి ప్రభు కొరకై నేను నువ్వు రుజువుపరుచుకుంటున్నావా? ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? ప్రభువును రుజువుపరుచుకోవడం అంటే అక్కడ మనము ఆరాధనలో చూసాం కదా, ఏమన్నాడు అక్కడ? యెషయా ప్రవక్త ఏమని చెప్పినాడు? ఈ ప్రజలు నన్ను అదే 15వ అధ్యాయంలో
మనం చూసాం కదా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఇక్కడ ఏమన్నాడంటే ఈ ప్రజలు కన్నులారా చూచి 13 వచనం 15 కలిసి ఉన్నాయి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. చూసారా? అయితే ఈ విషయంలో ఆయన అంటున్నాడు, పరీక్షించుకోవాలి కదా, రుజువుపరచుకోవాలి కదా. నువ్వు ఎలా ఉన్నావు? ఎందుకంటే నువ్వు కన్నులారా చూస్తున్నావు, చెవులారా వింటున్నావు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యం. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు అంటున్నాడు. మనము కన్నులు మూసుకొని ఉన్నామా, తెరుచుకొని ఉన్నామా? ఇవి ఏ కన్నులు తెలుసా? ఆత్మీయమైనటువంటి కన్నులు. మామూలుగా కన్నులు తెరుచుకున్నావా మూసుకున్నావు అంటే నువ్వు తెరుచుకుని ఉంటాయి కదా అంటాం. అది కాదు. ఎక్కడ తెరవబడాలి? మన యొక్క ఆత్మలో కన్నులు తెరవబడితే అప్పుడు ఆత్మీయమైనటువంటి సంగతులు తెలుసుకుంటామండి. ఆత్మీయ కన్నులు మూయబడ్డాయి అనుకో, ఆత్మీయ కన్నులు మూయబడితే అవి ఏమవుతుంది తెలుసా? అక్కడ ఏం చెప్పాడంటే క్రొవ్విన అని చెప్తున్నాడు. క్రొవ్వినదై వారు వినుటకు మందులై వారి కన్నులు మూసుకొని ఉన్నారు. చూసారా? వారు ఎట్లా ఉండట? మూసుకొని మందులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఏంటి? మన ఆత్మీయ కళ్ళను ఎప్పుడు మూయొద్దండి. మన ఆత్మీయ కళ్ళను యేసుప్రభు తెరిచాడు. యేసుప్రభు ద్వారా తెరవబడ్డాయి అవి. ఆత్మీయ కళ్ళు ఈ లోకంలో ఎవరి ద్వారా తెరవబడలే. కంటి దవాఖానకు పోతే కంటిది చూస్తాడు కానీ ఆత్మీయమైన కంటి చూడడు కదా. ఆయన చూస్తాడు ఆత్మీయ కంటిది. ఆత్మీయమైనటువంటి కంటి అనారోగ్యము ఎలా ఉందనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి వారి కన్నులు మూసుకుని ఉన్నారు గనక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు. గ్రహింపరు, వింటారు కానీ అంటే అర్థం ఏంటండి? ఎన్ని చెప్పినా ఎన్నడో చచ్చిపోయిన వాళ్ళు చెప్పిందే పట్టుకొని నువ్వు నడుస్తావు. అదే గుర్తుంటుంది కానీ ఇది గ్రహింపు ఉండదు. నీకు ఉంటుందా? చచ్చిన వాళ్ళది పట్టుకుంటా ఇట్లా అనిపోయిండని, అవునా కదా? కానీ బ్రతికిన వాళ్ళది దేవుడు చెప్పింది చేయమే మనము. అది చేస్తామా? అది చేయ. అందుకనే అంటున్నాడు మీరు గ్రహింపనే వింటారు, చూస్తారు, క్రైస్తవులమని చలామణి అవుతారు, బైబిల్ ఉంటుంది, అంత ఉంటుంది. కానీ మీ ఆచార పద్ధతుల్లో ఒక్కటి కూడా పోలే. నిజంగా యథార్థంగా చెప్పండి, పోయినాయా కదా? ఒక్కటి కూడా పోలేదు అని అంటాడు. మళ్ళీ మేము ఇంత పెద్ద క్రైస్తవులం అంటారు. మళ్ళీ ఎంత? నేను ఎంత తెలుసా, మా పెద్ద చెప్తారు. నీ దగ్గర గ్రహింపే లేదాయా అంటాడు ఇక్కడ దేవుని వాక్యంలో. మనం మంచోళం లేదన్నాడు, వాక్యం చెప్తున్నాడు. మీరు గ్రహింపు లేనివారు, మీరు ఆత్మీయమైనటువంటి కన్నులు ఏమైపోయినాయండి? గ్రుడ్డితనం కలిగి ఉన్నాయి అన్నాడు. గ్రుడ్డితనం అంటే ఇది ఎట్లా అంటే మనం వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ వాక్యంలో ఏది ఉన్నది, ఏం చేయాలి, ఎలాగో అనేది మనము వాక్య ప్రకారంగా నడుచుకుంటూ పోతేనే అది సరిగ్గా ఉంటుందండి. ఆ వాక్యం ఎందుకు ఉంది మనకు? కీర్తనలు 119లో ఒక మాట ఉంది చూడండి. కీర్తన 119 తీసారా? కీర్తన 119 104వ వచనం. సారీ 105వ వచనం.
చాలు. నీ వాక్యము ఎలాంటిదండి? మన పాదములకు ఎలాంటిదట? దీపము. దీపం ఎందుకంటే ఇంత సూర్యుడు వెలుగుండంగా అని అనొచ్చు, అది కరెక్టే. కానీ ఈ పాదముల గురించి చెప్తలేడు ఆయన. ఆయన చెప్పిన పాదములు ఏంటి? ఆత్మీయమైనటువంటి పాదములకు ఏమై ఉన్నాడు? మరి దీపమై ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? నీ ఆత్మీయమైనటువంటి నీ పాదాలు ఎలా పోతున్నాయి కదా? ఆత్మీయమైనటువంటి పాదాలు ఏంటంటే, ఉదాహరణ చెప్పాలంటే వేరే స్కూళ్ళ కంటే, లేకపోతే ఫంక్షన్ల కంటే, లేకపోతే ఎటు పరిగెత్తుతాం. కానీ దేవుని సన్నిధి ఆరాధన అంటే పరిగెత్తుకొని వస్తామా? అది గుర్తు చేయడం. దేవుడు ఆరాధన అంటే పరిగెత్తుకుని మన కాళ్ళు వస్తాయా? ఆ తర్వాత నీ త్రోవకు వెలుగు అయినది, అది ఆ త్రోవలో వెలుగు. నీ లోకంలో చెప్పిన విధంగా వాటికి ఏమీ వెలుగు అవసరం లేదు. కానీ నువ్వు ఆత్మీయమైనటువంటి కార్యం చేయాలంటేనే నీ త్రోవకు నిజంగా ఏమై ఉండాలండి? వెలుగై ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యం వెలుగు. చీకటి ఎట్లుంటుంది తెలుసా? ఆత్మకు మరి చీకటి ఎలా ఉంటుంది ఆత్మకు? ఇప్పుడు మనము వెలుగులో పోతున్నామండి, మన కాళ్ళకు సూర్యుని యొక్క వెలుగు వచ్చింది కదా. ఇప్పుడు మరి కాళ్ళకు దీపం ఎందుకుంది? చీకటి ఎట్లా ఉంటుంది? అది చీకటి ఎలా ఉంటుంది చెప్పండి? చీకటి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. భర్త రూపమే కావచ్చు, భార్య రూపమే కావచ్చు, పిల్లల రూపమే కావచ్చు, ఉద్యోగ రూపమే కావచ్చు, ఏదో ఒక రూపం. ఆ రూపం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను అడ్డగిస్తుంది. ఏం పోయినవుది గుడికి ఉంటే కాదా అంటుంది అన్నట్టు. అదే చీకటి. ఇది అంటే నీ యొక్క చీకటి నీ కుటుంబంలోనే ఉంటుంది. చీకటి ఎక్కడ ఉంటుందండి? నీ కుటుంబం అంతా పక్కకు పెట్టండి, అదంతా దూరం ఉంటుంది. కానీ నీ హృదయంలోనే ఉంటుంది చీకటి. చీకటి ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలోనే ఉంటుంది. ఆ చీకటిని నువ్వు వెంబడిస్తావు, కానీ వెలుగును వెంబడించము. అర్థమైందా? చీకటినే మనం వెంబడిస్తూ ఉంటాం. ఆ చీకటి నేనేం చేస్తుందంటే ప్రార్థించుకోవడం ఇష్టం చూపించదు. మళ్ళీ ఎవరితోటినా మనం మాట్లాడాలంటే కూడా చీకటి ఉంటే నీ ఇష్టం ఉన్నట్టు వాగుతావు, విధేయత లేకుండా అరుస్తూ ఉంటావు. అదేంటి? అది చీకటి. త్రోవకు ఏమై ఉండాలో? వెలుగు, క్రీస్తు ఉండాలి. మనం ఎలా గ్రహిస్తున్నాం? నీ కుటుంబాన్ని ఇచ్చాడు, మంచిదే. కానీ నీ వెలుగును చెడగొడుతున్నదా నీ కుటుంబంలో ఎవరైనా? గ్రహించాలి మనం. అందుకే అంటాడు, మీరు గ్రహింపరైరి అంటున్నాడు. మనము కొన్నిసార్లు మన భార్యకు తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. నువ్వు ఏమై ఉండాలి? నువ్వు గ్రహించి తెలుసుకున్న వాడవుగా ఉండి వాళ్ళకు నువ్వే తెలియజేయాలి. అందుకొరకే నిన్ను ఆయన ఏం చేశాడు? రక్షించుకున్నాడు, నిన్ను తన బిడ్డగా చేశాడు. అర్థమైంది? మనకు చీకటి ఎవరట? మనకు చెప్పరు. మన కుటుంబమే, లేకపోతే నా హృదయమే చీకటి కదా. అయితే వెలుగులో ఆయనకు వాక్యము, ఆ వాక్యము నీ హృదయంలోనికి 119:11 ఏమంటాడు? వచనము 11 వచనం, 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకొని ఉన్నాను? వాక్యము అంటే ఎవరు? దేవుడే వాక్యము. వాక్యము మరొక విధంగా చెప్పాలంటే దీపం కదా. దీపం నీలో ఉండంగా మరి ఇక నువ్వు చీకటి నడిచినట్టు ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకని దీపంగా నిన్ను నీ హృదయంలో ఉంటున్నాడు. అందుకని నీకు ఎప్పుడైనా చీకటి కనిపిస్తుంది అనుకో, నువ్వేం చేయాలి? వెంటనే లైట్ వేసుకోవాలి. అనగా వెంటనే ఏం చేయాలి? వాక్యం ఎద్దుకు వెళ్ళాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి.
అప్పుడు నీకు మరలా ఏమవుతావు, నువ్వు వెలిగింపబడతావు. నువ్వు ఎప్పటికీ వెలుగ్గానే ఉండాలి, అవునా కదా? చీకటిగా ఉండకూడదు. మనం ఎప్పటికీ ఎలా ఉండాలట, వెలుగ్గా ఉండాలి. చీకటి అంటే ఇవి కూడా ఉన్నాయి, పెద్దల అలవాట్లు ఆచారాలు కూడా చీకటి అవి చేస్తారు వాళ్ళు, చీకటి బ్రతుకు, చీకటి జీవితం. కానీ దేవుడు మనల్ని వెలిగించాడండి. ఇక మళ్ళీ చీకటిలోనికి నువ్వు వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే నువ్వు వెలిగింపబడ్డావు కాబట్టి నువ్వు వాళ్ళకు వెలిగించే మాటలు చెప్పాలి నువ్వు. కానీ నువ్వు అందులో ఉండి ఏకీభవించడం సరైనది కాదు. మనం చెప్పాలి వాళ్ళకు, మనం వారికి ఏం చెప్పాలి, వెలుగు కొరకైనటువంటి సంగతులు మనము చెప్తూ రావాలి. కాబట్టి మనము దేవుని వాక్యం చెప్పినట్టు మీరు గ్రహింపరు అన్న గుంపులో ఉండొద్దు. మనం ఎందులో ఉండొద్దు చెప్పండి? గ్రహింపని గుంపులో ఉండొద్దు. మనం గ్రహింపగలిగిన గుంపులో ఉండాలి. మనం గ్రహింపగలిగి ఉండాలి. మనం అందరి మాటలు వింటాం, పైన మనకు చీకటోళ్ళు అందరి మాటలు వింటాం, కానీ దేవుని మాటనే వినం మనం. అదెంత దౌర్భాగ్యం కదా. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించు. దేవుని మాటలు నువ్వు గ్రహింపగలిగి ఉండు. మన దగ్గర వాళ్ళు ఎవరైనా పర్లే, చీకటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రహించాలి. నీ దగ్గరికి వచ్చి చీకటి మాటలు మాట్లాడతారు వాళ్ళు, ప్రతిదీ కూడా నువ్వు గ్రహించి, అది వాళ్ళు ఎవరైనా కానివ్వండి, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహము, ఎవరైనా కానీ నువ్వేం చేయాలి, గ్రహింపగలిగి వాళ్ళ మాటలలో ఉన్న చీకటిని నువ్వు గ్రహించాలి. అమ్మా, యోబు గ్రహించాడు కదా, యోబు గ్రహించాడు. ఏమని గ్రహించాడు? అమ్మా, మనం దేవుని వలన ఎప్పుడూ మేలే పొందుతామా, కీడు పొందడం లేదా అంటే ఆయన మాటలు విన్నాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయండి? నీకు ఎప్పుడు దేవుడు 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 అని ఇదే లోకమా నీకు కదా? నువ్వు దేవుని వలన ఆ మాట అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఏమంటుందంటే, నీవు ఇక్కడేముంటుంది, 9వ వచనం అంటారు, 2వ అధ్యాయం 9వ వచనం అంటది, భార్య అంటది, ఏమంటదంటే, అతని భార్య వచ్చి, యోబు ఎక్కడున్నాడు? ఆయన అనారోగ్యంలో ఉన్నాడండి, కూర్చున్నాడు. అనారోగ్యము శరీరానికి ఒకవేళ చీకటిగా బాధగా ఉండొచ్చు, కానీ తన ఆత్మీయతలో వెలుగు కలిగి ఉన్నాడు ఆయన. ఎలాంటి వెలుగు అంటే, ఎలాంటి వెలుగు కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన ఎల్ఈడి లైట్ల కంటే ఎక్కువ వెలుగు ఆయనది. ఎల్ఈడి లైట్లు అంటే తెలుసు కదా, వాటికంటే కూడా ఎక్కువ వెలుగు కలిగి ఉన్నాడు ప్రభు కొరకై. అది కలిగి ఉండి, తన సొంత భార్య కదా, సో తను ఏం మాట్లాడుతుందనేది చూడాలని వెంటనే ఆయన చూసినప్పుడు ఆ భార్య వచ్చి ఏమన్నదండి, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా. ఎంత భయంకరమైన చీకటి భార్య కదండి. ఏ మాత్రం కూడా ఆమెలో ఏం లేదు, వెలుగు లేదు. నువ్వెంత యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి ఏమన్నది, ఆమె చెప్పాలా? చూసారా ఎంత చీకటో ఆమెలో. నువ్వు సావరాదు అన్నట్టుగా, అంతే కదా మన భాషలో. మందందరికి వస్తుంది సావు, నీకు వస్తలేదంట మనం కదా అండి. మన భాషలో అట్లే ఉంటుంది కదా, నీకు రాదాయా సావు, వాళ్ళందరికీ వస్తుందంట. చీకటి మాటల్లో అప్పుడు ఆయన వెలుగ్గా ఉన్నాడు. ఎవరు? యోబు వెలుగ్గా ఉండి అప్పుడు ఏమంటాడంటే, 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు.
మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వేం చేస్తున్నావు కాబట్టి మనము దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడు అనుభవింప మనకు తగదా అనను. ఈ విషయంలో ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నేను పాపము. చూడండి ఎంత వెలుగు కదా అండి ఈయనకు, ఎంత చీకటి కదా. ఆమె అమావాస్య చీకటి. ఎవరు? మన భాషలో వాళ్ళ భార్య ఏం చీకటి? అమావాస్య చీకటి. భర్త ఎలాంటి వెలుగు కలిగి ఉన్నాడు? పున్నమి వెలుగు. అవునా కదా? చాలా వెలుగు కలిగి ఉన్నాడు. వెలుగు మంచిదా, చీకటి మంచిదా? వెలుగు మంచిది కదా. మొన్న ఒక ఆయన మీటింగ్ చెప్పేటప్పుడు ఎంతమంది మామూలుగా అలెలుయ అలెలుయ అని చెప్పుకుంటూ ఎంతమందికి నిద్ర వస్తుందో అలెలుయ చెప్పాడంటే అందరూ అలెలుయ అన్నారు. అంటే వాళ్ళు సరిగా వినక దాన్ని అందరూ అనేసారు. అట్లా ఉందన్నట్టు. మనం వెలుగు అందామా చీకటి అందామా అని ఒక్కొక్కసారి ఏదనాలో చెప్పలేని స్థితిలో ఉంటాం. అయితే ఆయన గొప్ప వెలుగు కలిగి ఉంటున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏంటండి? వెలుగే. సాతానికి ఇష్టమైంది ఏంటి? చీకటి. కాబట్టి మనము ఎవరికి చెందిన వారంగా ఉందాం? మనము దేవునికి వెలుగు చెందిన వారంగా మనం ఉందాం. నీ 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 యొక్క కుటుంబమే ఎవరైనా అందులో చీకటి అయి ఉంటే మనం వాళ్ళతో ఉండడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండి రేపు పోతారండి. కానీ నువ్వు వాళ్ళ మాట వింటావా? వినకూడదు. ఎందుకంటే వాళ్ళు సజీవులు, వాళ్ళు ఎల్లకాలం ఉండరు కదా. దేవుడు నీతో ఉంటాడు, నిన్ను దేవుడు పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. విన్నావా? ఆయన మాట మనం వినాలి. ఓకేనా? ఆ రీతిగా మనం అన్ని విషయాల్లో వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇది బలలో పాలు పొందడమే వాళ్ళకే అనేది కాదు. క్రైస్తవునిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వెలుగై ఉండాలి. అలా ఉంటున్నామా లేదా అని పరీక్షించుకొని యోగ్యంగా బలలో చేయిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.